అందరికీ నమస్కారం. ఇప్పుడంత అవసరమే వచ్చిందిరా. పైగా సెలవు రోజులు కాదు. అటు పిల్లలకు ఇటు కోడలికి సెలవు ఇస్తారో లేదో. మేము ఇప్పుడు ఇంటికి వచ్చి ఏం చేయాలరా? మాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఇంకోసారి వస్తాంలే అన్నారు అంజనీదేవి గారు కొడుకును ఉద్దేశించి. మహిధర్ నొచ్చుకున్నట్టు చూశాడు. ఆ చూపును అర్థం చేసుకున్న అతని భార్య రవలి అత్త మామల్ని ఉద్దేశించి అంది, అదేంటత్తయ్య అలా అంటారు? ఈ వయసులో మిమ్మల్ని ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంచుకోలేకపోతున్నామే అని ఎంత మదన పడిపోతున్నామో తెలుసా? మీ అబ్బాయి నేను రేపు ఎల్లుండి 2 రోజులు సెలవు పెట్టాము. పిల్లలను కూడా సెలవు ఇమ్మని డైరీలో రాసి పంపించాలి. ఆ తర్వాత రోజు ఆదివారం. 3 రోజులు మనమంతా కలిసి ఉందాం రండి. మీరైనా అత్తయ్యకి నచ్చ చెప్పండి మావయ్య. వాళ్ళంతా ప్రాధేయపడుతుంటే కాదంటావేంటి? రిటైర్ అయి ఇక్కడికి వచ్చిన 6 నెలల తర్వాత మొదటిసారి వాళ్ళు ఇంటికి రమ్మని కోరుతున్నారు. అయినా మనం వెళ్తున్నది పరాయి ఇంటికి కాదుగా, మన కొడుకు కోడలు ఇంటికేగా. ఏమంటావు అన్నారు రమణరావు గారు భార్యకు నచ్చ చెప్తున్నట్టుగా. నేననేది అదే. 6 నెలలుగా అలవాటు అయిపోయిందిగా. అక్కడకు ఈ 3 రోజుల భాగ్యానికి వెళ్ళకపోతేనేం? అప్పుడప్పుడు అబ్బాయి వచ్చి మనని చూసి వెళ్తూనే ఉన్నాడు. ఇంకా మనం అక్కడికి వెళ్ళి చేసేదేముంది అన్నారావిడ. అలా అనకమ్మా. మాకు కుదిరితే అసలు మిమ్మల్ని ఇక్కడ చేర్పించే వాళ్ళమే కాదు. ఇప్పుడైనా ఎవరో ఏదో అన్నారనో అంటారనో మేము తీసుకువెళ్ళడం లేదమ్మా. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానిస్తున్నాము అంటూ కోడలి వైపు ఆర్దోక్తిగా చూసిన చూపులోని అంతరార్థం గ్రహించిన అంజనీదేవి గారికి ఆ మాటలు కొడుకు మనసులోంచి రావడం లేదని, పెదవులపై నుంచే వచ్చాయని అర్థమైంది. అంతలో తమతో బాటే వృద్ధాశ్రమంలో ఉంటున్న పరశురామయ్య గారు లోపలికి వచ్చారు. హలో అంకుల్, బాగున్నారా అంటూ ఆయన్ని పలకరించాడు మహిధర్. తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆయన పాదాలకు నమస్కరించి, కూర్చోండి అంకుల్ అన్నాడు తాను నేల మీద చతికిలా పడుతూ. ఎంతసేపు అయిందయ్య వచ్చి? మా అబ్బాయి పవన్, భార్య పిల్లలు ఎలా ఉన్నారు అడిగారాయన. మహిధర్, పవన్ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. బాగానే ఉన్నారు అంకుల్. మీరెలాగున్నారో చూసి రమ్మన్నారు. మీకు తమ నమస్కారాలు చెప్పమన్నారు. ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నవాడు ఆ సెక్షన్కి హెడ్, నేను ఈ సెక్షన్కి హెడ్. వర్క్తో ఒకే బిజీ. మొన్న ఆ కాకినాడ క్యాంప్కి వెళ్ళాడు. ఈ వారం రాలేనని చెప్పమన్నాడు. మీరైనా అమ్మకి నాన్నగారికి చెప్పండి అంకుల్. రేపు ఎల్లుండి నేను రవలి పిల్లలు సెలవు పెట్టాము. అమ్మని నాన్నగారిని ఇంటికి తీసుకువెళ్ళేటందుకు వస్తే వాళ్ళు రాము అంటున్నారు. మీరు చెప్పండి అంకుల్ అన్నాడు మహిధర్ పరశురామయ్య గారితో. వెర్రి నాగన్న, అన్నయ్య గారు మాకు చెప్పాలేట్రా? అక్కడికి వచ్చి నీకు అవసరమైన ఇబ్బంది కలిగించడం ఎందుకని? నేను బట్టలు సర్దుతాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అన్నారు అంజనాదేవి గారు కొడుకు తల ఆప్యాయంగా నిమురుతూ. ఆంటీ అంకుల్ అంటూ ఆయనతో కబుర్లలో పడిపోయాడు మహిధర్. ఆయన కోడలు మనుమల విశేషాలు అడుగుతూ ఉండిపోయింది రవలి. మధ్య మధ్యలో రమణరావు గారు సంప్రదిస్తూనే 3 రోజులు ఉండేందుకు అవసరమైన లగేజ్ని సిద్ధం చేశారు అంజనాదేవి గారు. వాళ్ళు తెమిలాక తల్లిదండ్రులను తీసుకొని బయలుదేరాడు మహిధర్. భార్య రవలితో సహా వదిన గారికి చెప్పండి అన్నయ్య గారు. 3 రోజుల్లో అంటే ఆదివారం సాయంత్రం వచ్చేస్తాం. ఇంతకీ ఆవిడ ఏరి అడిగారు అంజనాదేవి. అలసటగా ఉందని పడుకుందమ్మా. నేను చెప్తానులే, మీరు వెళ్ళిరండి. మీరు లేని ఈ 3 రోజులు ఈ ఓల్డేజ్ హోమ్ మరీ ముసలిదైపోతుంది. అయినా తప్పదు కదా, వెళ్ళిరండి రమణ అన్నారాయన. కొడుకుని కోడల్ని అనుసరించారు రమణరావు దంపతులు. కొడుకు ఇంటికి వచ్చాక స్నానపానాదులు పూర్తి చేసుకొని హాల్లో టీవీ చూస్తూ మనముల కోసం ఎదురు చూడసాగారు రమణరావు గారి దంపతులు. రాత్రి 8:30 సమయం. ఓ వాడిపోయిన బచ్చల తీగల్లా వచ్చారు అంకిత, మదన్. నానమ్మ తాతగారు అంటూ అమాంతం ఒడిలో వాలిపోయారు. వారిని తనివితీర ముద్దాడి వారి చదువు, స్కూల్ విశేషాలు అడుగుతున్నంతలోనే ఎదురింటి ఏదో పని మీద వెళ్ళిన రవలి రివ్వున వస్తూనే, మొదలు పెట్టారా నానమ్మ తాతయ్య బుర్రలు తినడం? గబగబా స్నానాలు చేసిరండి. మీరు హోంవర్క్ చేసుకుంటుంటే అన్నం పెట్టేస్తాను అని హుంకరించడంతో పిల్లలిద్దరూ బిగ్గ ముఖమేసుకొని కదిలారు. నెలసరి సరుకుల కోసం వెళ్ళిన మహిధర్ స్నానం చేసి, గుడ్ నైట్ నాన్నగారు, సాయంత్రం నుంచి తిరుగుడేమో, బాగా అలసిపోయాను, పడుకుంటాను అని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అరగంట గడిచాక పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామని లేవబోయిన అంజనీదేవి గారు నిద్రపోయిన కొడుకుని కూతుర్ని ఒక్కొక్కరిగా బెడ్రూమ్లోనే పడుకోబెట్టి వచ్చిన రవలిని చూసి ఇక మాట్లాడలేకపోయారు. సారీ అత్తయ్య, పిల్లలిద్దరికీ లీవ్ ఇవ్వనని వాళ్ళ హెడ్ మాస్టర్ తెగేసి చెప్పింది. అందుచేత రేపటి హోంవర్క్ చేస్తూనే నిద్రపోయారు వెర్రి వెదవలు.
అన్నట్టు మీ వృద్ధాశ్రమంలో మీకు హాల్లోనే పడుకోవడం ఇష్టమని పక్క ఇక్కడే ఏర్పాటు చేశాను. మీకు చూడాలనిపించినంతసేపు టీవీ చూసి పడుకోండి, ఉదయం మాట్లాడుకుందాం అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది. అంజనాదేవి గారు భర్త కేసి అందుకే నేను రానన్నది అన్నట్టుగా చూసి లేచి మనవల్ల బెడ్రూమ్లోకి వెళ్ళి వాడిపోయిన కల వల్ల గాఢ నిద్రలో ఉన్న మనవల్ల నుదుటి మీద ముద్దాడి హాల్లోకి వచ్చారు. అప్పటికే టీవీ కట్టేసి నిద్రకు పక్రమించిన రమణారావు గారి పక్కన నిద్రకు పక్రమించారు. ఉదయం లేచి బ్రష్ చేసుకొని వంటగది వైపు వస్తున్న అంజనీదేవి గారు ఆగిపోయారు. మా అమ్మ కాఫీ ఎంత బాగా చేస్తుందో తెలుసా, ఆఖరి గుటక వేస్తూనే 2వ కప్పు కాఫీ అడిగేస్తావు అంటున్నాడు మహిదర్. నిజమా అత్తయ్య అంత బాగా పెడతారా ఫిల్టర్ కాఫీ? నాకు తెలీదే. అయినా రోజు నా చేతి కాఫీ తాగుతూ ఒక్కరోజైనా ఆ మాట చెప్పలేదేం? నీ మొహం చాలాసార్లు అన్నాను, నువ్వు వినిపించుకొని ఉండవు. అలాగే అమ్మ వంట చేసిందంటే ఇక మరునాటి వరకు భోజనం చేయనవసరం లేదు. అయితే ఈ 2 రోజులు మీ అమ్మగారి చేత వంట చేయించుకోండి బుంగమూతి పెడుతూ అన్న రవలి వంటగదిలోంచి బయటకు రాబోతూ అత్తగారిని చూస్తూనే అంది ఫిర్యాదు చేస్తున్నట్టు. చూడండి అత్తయ్య, మీరు ఏంటో బాగా వంట చేస్తారట. అంటే ఇంతకాలం నుంచి నా వంట కర్మకాలు తింటున్నారనేగా అర్థం. పోనీలేమ్మా, అలాగని ఎందుకు అనుకోవాలి? ఈ 2 రోజులు నువ్వు వంట ముట్టుకుంటే నా మీద ఒట్టే, సరేనా అంటూ కాఫీ కలపడం కోసం నడుం బిగించారామె. భోజనాలు అయిన వెంటనే ఆఫీస్ నుంచి అర్జెంటు ఫోన్లు రావడంతో విసుక్కుంటూ మహిదర్ కాలనీలో మరో ఆఫీసర్ గారి భార్య దగ్గర క్లచ్ వర్క్ నేర్చేసుకొని వస్తానని రవలి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వేళకు వచ్చారు. అప్పటికే రాత్రి వంట కూడా పూర్తి చేశారు అంజనీదేవి గారు. తాను నేర్చుకున్న వర్క్, కొత్తగా నేర్చుకున్న ఎంబ్రాయిడర్ వర్క్ చేసిన చీరలు అన్నీ చూపుతూ కబుర్లు చెప్తుండగానే పిల్లలు వచ్చారు. మళ్ళీ గత రాత్రి టైం టేబులే. ఇదే విధంగా శనివారం కూడా గడిచిపోయింది. రేపు సెలవే కదా, ఈ వేళ అయినా పిల్లలతో మేము కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చా అడిగారు రమణారావు గారు కోడల్ని. అయ్యో ఎంత మాట, వాళ్ళకి ఖాళీ లేక కానీ లేకపోతే మీతో ఎన్నెన్నో కబుర్లు చెప్పేవారు పిల్లలు. ఈ వేలంతా మీరు తాతగారితో నానమ్మతో కబుర్లు చెప్పుకోండి, మీ ఇష్టం అంటూ పర్మిషన్ ఇచ్చింది రవలి. ఆ కొద్ది సమయానికే బ్రహ్మానంద పడిపోయారు ఆ దంపతులు. అందరూ భోజనాలు అయ్యాక టీవీ ముందు కూర్చున్నారు. అది రమణారావు గారు దంపతులు ఉంటున్న వృద్ధాశ్రమంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం. ఆ వృద్ధాశ్రమంలో వృద్ధుల మనోగతాలు, వ్యధలు, వెతలు, ఏ పరిస్థితులలో తాము అక్కడ చేరినది నిర్మోహమాటంగా వెల్లడిస్తున్నారు. తమ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ తమను అక్కడ చేర్పించిన తమ పిల్లలకు ఆ స్థితి రాకుండా చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని, వారెక్కడున్న క్షేమస్థైర్య, విజయ, ధైర్య, ఐశ్వర్య, ఆరోగ్యాలతో సుఖంగా శాంతిగా జీవించాలని కోరుకుంటున్నామని విలపిస్తూ ఆశీర్వదించారు. కొందరు వృద్ధులైతే వెక్కి వెక్కి ఏడ్చారు. తమను అక్కడ చేర్చాక కనీసం బ్రతికి ఉన్నామో లేదో చూసే నాదుడు లేడని పరశురామయ్య గారు, ఆయన భార్య కూడా మాట్లాడారు. మహిదర్, రవలి ముఖాలు నల్లగా అవడం గమనించారు రమణారావు దంపతులు. ఆ కార్యక్రమం మీద తీవ్ర నిరసన తెలియజేసింది రవలి. వాళ్ళ పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో తమ ఇళ్లల్లో ఆ తల్లిదండ్రుల్ని ఉంచుకోలేకపోతున్నారో ఆ టీవీ వాళ్ళకేం తెలుసును? అయినా ఆ ముసలాలు కూడా అంత నిర్మోహమాటంగా తమ పిల్లలు ఎంత విధవలో అలా బహిరంగ చెప్పేయాలా? ప్రజలందరి ముందు విధవలి చేయాలని కాకపోతే అంటూ. పోనీలేమా, వాళ్ళ మనసులో బాధ కొద్ది అని ఉంటుందా? అందరూ మీలా వారానికో నెలకో ఒకసారైనా వచ్చి కనిపించి వెళ్తుంటే ఆ ముసలి ప్రాణాలు ఎంతో సంతోషిస్తాయో అది వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవాలి కానీ ఎవరేం చేయగలం అన్నారు అంజనీదేవి. నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటా నాన్నగారు అంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు మహిదర్. మీరు ఇవాల్టికి తాతగారి దగ్గరే పడికేసేయండి, ఆయన బుర్ర పాడైపోయిందత్తయ్య, నేను వెళ్తానత్తయ్య అంటూ భర్తను అనుసరించింది రవలి. నిద్రపోతున్న మనవల్ని చూస్తూ ఎవరి జ్ఞాపకాలలో వాళ్ళు ఉండిపోయిన రమణారావు దంపతులకు చాలాసేపటి కానీ నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది అంజనాదేవి గారికి. మంచినీళ్ళు తాగుదామని వంటగది వైపు రాబోతున్న ఆమె కొడుకు బెడ్రూమ్లోంచి వినబడుతున్న మాటలు వింటూ ఆగిపోయారు. పెళ్ళాం 2 రోజుల పాటు వంట చేయకుండా మీరు ప్లే చేసిన టిక్ గ్రాండ్ సక్సెస్, అందుకు మీకు ఈ బహుమతి. ఆమె ఏం బహుమతి ఇవ్వబోయిందో కానీ మరేంటనుకున్నావు అయ్యగారంటే? ఇంత చిన్న బహుమత అంటున్నాడు గారంగా మహిదర్. లేదు లేదు, మీ ఫ్రెండ్ పవన్ ఆ TV9 కార్యక్రమం ఉందని ముందుగా తెలుసుకొని చెప్పబట్టి సరిపోయింది. వెంటనే మీ అమ్మ నాన్నల్ని అక్కడి నుంచి తప్పించి తీసుకొచ్చేశాం. అదే వాళ్ళు కూడా అక్కడే ఉండగా ఆ కార్యక్రమం జరిగి ఉంటే మన గురించి వీళ్ళు ఏం చెప్పేవారో ఏమో. మన పని అయిపోయిందిగా, రేపు తీసుకెళ్ళి అక్కడ వదిలేసిరండి. ఏది ఏమైనా నా మాట మన్నించి నా కోరిక తీర్చినందుకు మీకు అసలైన బహుమతి నేనే.
మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అంది రవలి. నీ పంతం నెగ్గించుకునేందుకు వారం రోజులు పస్తు పెట్టి ఇప్పుడు బహుమతులు ఇస్తావా? అసలు నిన్ను ఇక వినలేకపోయారావిడ. లేక కలిగిన ఒక్కగానొక్క కొడుకుని అల్లారు ముద్దుగా పెంచి ప్రాణప్రదంగా ప్రేమించి అడిగిందే తడువు కాదనకుండా అతి చిన్న కోరిక నుంచి అతిపెద్ద కోరిక వరకు తీర్చే పెద్ద చేసినందుకు తమ కొడుకు తమకు ఇచ్చే విలువ ప్రతిఫలం ఇదా? ఎంత నాటకం ఆడాడు! తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు. సుమతి శతకంలోని పద్యం గుర్తుకు వచ్చిందామెకు. దాసుడైన వాడికి, అది భార్య దాసుడైన వాడికి ఈ వృద్ధాపంలో కన్నవారిని సాకే అవకాశం లేదు ఈ రోజుల్లో. వీళ్ళకన్నా ఆశ్రమంలో వారే తమకు అసలైన ఆత్మబంధువులు. తనకు మాలిన ధర్మం పనికిరాదు నాయనా అని నేర్పించినందుకు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు చేశాడు. ఈ శిక్ష అనుభవించాల్సిందే. అవును, ఈ పాపం మాదే. ఉదయాన్నే లేచి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకొని మంచినీళ్ళు కూడా తాగడం మర్చిపోయి వచ్చి గాఢ నిద్రలో ఉన్న భర్త పక్కన పడుకొని బెడ్లైట్ కేసి చూస్తూ ఉండిపోయారామె. చూశారు కదండి. ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.